సమయం యాక్చువల్గా ఇది భోంచేసే సమయమే, కానీ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ప్రారంభించుకొని ఒక అరగంట మాత్రమే దేవుని వాక్యాన్ని చూసుకుందాం. భోంచేసిన తర్వాత మిగతా విషయాల్ని ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రత్యేక కూడికలో అనగా ఈ ప్రేమ విందు కూడికలో ప్రేమతో నన్ను ఆహ్వానించి వాక్యాన్ని చెప్పటానికి అవకాశం ఇచ్చినటువంటి దేవుని దాసులు, స్థానిక సంఘ కాపరి ప్రవీణ్ గారికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. రండి, ధ్యానం కొరకై 84వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. 84వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. బోరవెల్లి గ్రామములో మీరు సంపాదించుకున్న ఈ స్థానిక సంఘాన్ని బట్టి, పరిశుద్ధులందరిని బట్టి మీకు స్తోత్రాలు. నైనా ఈ స్థలములో మిమ్మల్ని ఆరాధించటానికి మీరిచ్చిన ఈ భాగ్యం కొరకై స్తుతిస్తూ ఉన్నాం. చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీ దాసుడు ప్రవీణ్ వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. రాబోయే కాలములో బహుగా వాడుకొని సంఘాన్ని విస్తరింపచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ సందర్భముగా అందరూ కలిసి మీ సన్నిధిలో ఉండి మీ మాటలు వినాలని ఈ దినం ఈ ప్రత్యేక కూడిక ఏర్పాటు చేసుకుని ఉండగా వారి ఆశను ఆశీర్వదించమని, మీరు వారి హృదయాల్ని తృప్తిపరచమని, నిలవనను మరుగు చేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పుణ్యనామమున స్తోత్రం చెల్లించి ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, 84వ కీర్తన 4వ వచనం చదువుకున్నాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నిజమే, ఈ లోకంలో ఎంతో కొంతకాలం బతుకుతాం, తరువాత లోకాన్ని విడుస్తాం. అప్పుడు ఒకరి జీవితం ధన్యమైందా భ్రష్టమైందా అని తెలుస్తుంది. అలాగైతే నివసించువారు ధన్యులు. నివసించుట అంటే అర్థం ఏంటి? నివసించుట. మేము ఈ ఊరిలో ఈ ఇంట్లో 50 ఏళ్ళయిందన్నా నివసించబట్టి అంటాం. నివసించుట అంటే అదే స్థలములో ఉండిపోవడం. ఇప్పుడు మీరు బోరవెల్లిలో నివసిస్తూ ఉన్నారు, నేను నివసించడం లేదు. నేను మధ్యాహ్నం మళ్ళీ కూడికి అయిన తర్వాత మా ఊరికి నేను వెళ్ళిపోతాను. నేను వచ్చి పోతాను అంతే, 2 గంటలు ఉంటాను, వెళ్ళిపోతాను. నివసించుట అంటే అట్లా కాదు. కూడిక అయిపోయినా మీరు ఇదే ఊర్లో ఉంటారు, కూడిక ఉన్నా ఇక్కడే ఉంటారు. నివాసం అంటే ఎల్లకాలం అక్కడే ఉంటే నివాసం అంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మందిరమునందు నివసించు వారు ధన్యులు అన్నాడు. పాత నిబంధన మందిరం, క్రొత్త నిబంధనలో సంఘం. యేసు ప్రభు నమ్ముకున్నాం. మన జీవితాలు ధన్యం కావాలి అంటే ఎక్కడ ఉండిపోవాలా? మందిరములో, సంఘములో. మనము నివసించే దాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఒకసారి ఆదికాండం తిప్పండి. ఈ భాగానికి మళ్ళీ వచ్చే లోపల ఆదికాండం 13వ అధ్యాయం 13వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. 13వ అధ్యాయం 12వ వచనం.
అబ్రాహాము కనానులో నివసించెను. బాగా వినండి, అబ్రాము ఎక్కడ నివసించినాడు? కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొని. అబ్రహాము నివాసం వేరు, లోతు నివాసం వేరు. సొదొమలో కాపురం ఉన్నాడని రాయబడి ఉంది. ఇప్పుడు తిప్పండి 19వ అధ్యాయానికి వస్తే 19వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం 19:24 చూడండి. 19:24 అప్పుడు యెహోవా ఆ సొదొమ మీదను గొమొర్రా మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణముల ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసి. ఇప్పుడు చెప్పండి, లోతేమో సొదొమలో కాపురం ఉన్నాడు, అబ్రహామేమో కనానులో నివసిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న మాట ఏంటంటే వారందరినీ నాశనము చేసెను. ఎవరిని నాశనం అయ్యను అంటే సొదొమలో ఉండే నివాసము చేసే వారందరినీ. ఎందుకు తెలుసునా? ఆన్సర్ కావాలి అంటే మళ్ళీ 13వ అధ్యాయానికి రావాలి. 13వ అధ్యాయములో 13వ అధ్యాయము 13వ వచనమే చదవాలి. 13 సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండి. బాగా వినండి, పట్టణముల మధ్య నివాసం చేస్తున్నాడు, కానీ ఆ ప్రాంతము ఆ నివాసం ఎటువంటిదంటే యెహోవా దృష్టికి బహుపాపులు. సొదొమ మనుషులు ఎటువంటి వారు చెప్పండి? దుష్టులు బహుపాపులై ఉండగా దానికి ప్రతిఫలంగా ఆ నివాసాలు కాలిపోయినాయి. మనం ఈ రాత్రి మధ్యాహ్నం వేళ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము నివసించే దాన్ని బట్టి మన ఫలితాలు ఉంటాయి. నువ్వెక్కడ నిలబడుతున్నావో ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ఫలితాలు కూడా ఉంటాయి. అలాగే మనకు బాగా తెలుసు కదా, నయోమి భర్త ఎలీమెలెకు 2 కుమారులు ఎక్కడ ఉండడానికి వెళ్ళినారు? మోయాబు దేశమున కాపురముండిరి. మోయాబు దేశము దేవునికి వ్యతిరేకమైన అసహ్యమైన జనాంగం. అక్కడ సహవాసం చెయ్యొద్దంటే వీళ్ళు వెళ్ళి కాపురం చేసినారు. ఏం జరిగిందో తెలుసా? నయోమి భర్త లేనిదాయను, పెద్ద కొడుకు లేనిదాయను, చిన్న కొడుకు లేనిదాయను, ఆస్తి లేనిదాయను, సర్వ సమృద్ధితో అక్కడ నివాసం చేయడానికి వెళ్ళింది. మొత్తం పోగొట్టుకుంది. ఈ మధ్యాహ్నం వేళ ఒక తలంపు పడనివ్వండి, మరి నేనెక్కడ నివసించాలి? ఎక్కడుంటే నా జీవితం ధన్యమవుతుంది? ఆ సిటీలో ఉంటే బాగుంటుందా? లోకస్తులు చెప్తుంటారు కదా, ఇక్కడే ఉందన్న పల్లెటూరు, టౌన్కి వస్తే ఆడ మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి చెప్తుంటారు కదా. మీరు ఎక్కడ నివాసం చేయాలో నేను చెప్తాను అని. కానీ దేవుణ్ణి అడుగుదాం, దేవా ఎక్కడ నివసిస్తే నా జీవితం ధన్యమవుతుంది? నేను ఎక్కడ ఉండిపోవాలి? నీ ఆశ ఏంటి? నా మిగిలిన జీవిత కాలం ఎక్కడ ఉండిపోవాలి, ఎక్కడ నివసించాలి అంటే ఇప్పుడు చదువుకున్నాం కదా 84వ కీర్తనలో ఎవరు ధన్యులైతారు?
యెహోవా మందిరమునందు నివసించువారు ధన్యులు. ఒకసారి దావీదు అనుభవాలు చదువుదామా రండి. 23వ కీర్తన 6వ వచనం. 23వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఆ చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు యొక్క ఆశ ఏంటంటే చిరకాలము యాడుండాలని దావీదు ఆశ. అంతఃపురములో ఉండాలని కాదు. దావీదుకి ఏముంది? అంతఃపురం ఉంది. దావీదుకు సింహాసనం ఉంది. ఒకప్పుడు ఎండలో తిరిగినవాడు, గొర్రెల వెంబడి తిరిగినవాడు, రాత్రి అయితే గొర్రెల దొడ్డిలో పడుకునేవాడు. ఇప్పుడు రాజు అయినాడు. రాజు అయితే అంతఃపురం వచ్చింది, సింహాసనం వచ్చింది. కానీ దావీదుకు ఏం ఆశ? సింహాసనములో ఉండిపోవాలని ఆశ లేదు. ఎక్కడ ఉండిపోవాలనుకుంటున్నాడు చెప్పండి? చిరకాలం అంటే అర్థం ఏంటంటే నేను ఈ లోకంలో బతికినంత కాలం దేవుని మందిరంలో ఉండాలని నా ఆశ. చిరకాలం. మనకు మందిరం అంటే కొంతమందికి పడదు ఎందుకో. మీరు చిన్న పిల్లలు చూడండి, బడికి ఎవరన్నా ఫస్ట్ 1-2 పిల్లలు సంతోషంగా పోతారు చెప్పండి? ఎవడు పోరు. ఏడుస్తూ ఉంటారు. పోరా అంటే నేను పోను అంటుంటాడు. వాడు ఏమంటాడంటే నేను బడి పోని ఇంట్లోనే ఉంటాను అంటాడు. పెద్దలు ఏమనుకుంటారంటే ఎవరే ఇంట్లో అంటే చదువు ఎట్టు వస్తుందిరా, చదువు రాకపోతే బాగుపడవు కదా, నువ్వు బడికి పోరా అని వీళ్ళు బడికి పోనీకే కష్టం. వీడు బడికి పోడు, తెలిసిన వాళ్ళు కాబట్టి బడికి పోండి అంటుంటారు. మన కళ్ళ ముందే బడికి పోయినాడు పెద్ద పెద్ద చదివి వాడు పెద్ద ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకొని వాని జీవితం ధన్యమైతే వీడు బడి కొట్టినోడు ఏమవుతాడు తెలుసునా? బడికి సరిగ్గా పోక, బల్లో ఉండక, చదువు రాక, అట్ట చదివి చివరికి అందరికీ భారమై కూర్చుంటాం. మనకు కూడా ఆలోచన చేయండి. ఈ లోకంలో ఎక్కడైతే ఉండకూడదు అక్కడ ఉండి జీవితాన్ని పాడు చేసుకొని మాకెందుకు ఇట్లా జరిగింది, అయ్యా ప్రార్థన చేయండి, ఇట్లా అయింది అట్లా అయింది అంటే ఎందుకు అయింది? నువ్వు ఉండకూడని చోట ఉన్నావు, వెళ్ళకూడని చోటుకి వెళ్తున్నావు. దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. ఇంకొక మాట కూడా పక్కనే చదవండి. 27వ కీర్తన 4వ వచనం. అక్కడ కూడా ఒక మాట అన్నాడు కదా. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా ఆశ ఏంటంటే దేవుడు నాకు భూమి మీద నియమించిన దినాలన్నీ ఎక్కడ నివసించాలని నేను కోరుతున్నాను? దేవుని మందిరంలో. ఎందుకంటే 2, ఒకటి యెహోవా ప్రసన్నతను చూచుటకు, రెండవది ఆలయములో ధ్యానించుటకు. యెహోవా ప్రసన్నత అంటే అర్థం ఏంటంటే దాని విలువ అర్థం కావాలి అంటే పుట్టిన బిడ్డకు తల్లి ఒడి అర్థం కావాలి. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లి ఒడిలోనే. ఒకసారి ఒక వాట్సాప్లో వీడియో చూసినాను, కానీ అది నమ్మాలనో నమ్మకూడదో తెలియదు. కానీ ఒక హాస్పిటల్లో ఒక ఆమె డెలివరీ అయ్యింది. బాబో పాపో తెలియదు కానీ పుట్టిన తర్వాత చనిపోయిందని అందరు అన్నారు, నర్సులు వీళ్ళంతా. ఆమె మత్తులో నుంచి మెలకువలోకి వచ్చి అడిగింది, నాకు ఎవరు పుట్టినారు, పాప పుట్టిందా బాబు పుట్టిందా చూపించండి. వాళ్ళు చనిపోయిందని చెప్తే ఎక్కడ బాధపడుతుందని చెప్పలేకుండా అంటే లేదు నా బిడ్డని నేను చూడాలని. అప్పుడు నర్స్ అనింది, లేదమ్మా ప్రాణం లేదు చచ్చిపోయింది అని. తీసుకురండి అంటే
ఆ పాపను ఇచ్చినారు. ఆమెకి ఇస్తే ఆమె పాపను ఎత్తుకొని, అబ్బా బాబో పాపను ఎత్తుకొని గట్టి గట్టిగా హత్తుకుంటుంది, ఏడుస్తుంది, ముఖానికి హత్తుకుంటుంది, గుండెలకు హత్తుకుంటుంది. ఒక్క 5 నిమిషాలు అట్లా ఒకటేమైనా బాబును కరుచుకొని ఆ తర్వాత హత్తుకుంటుంటే ఉన్నట్టుండి ఆ పాప కొంచెం కళ్ళు తెరిసింది. డాక్టర్లు వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు. చచ్చిపోయింది అనుకున్న పాప ఎట్లా ప్రాణం వచ్చింది అంటే ఆ తల్లి స్పర్శ, ఆ తల్లి యొక్క, అందుకే చూడండి బిడ్డలు ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లి దగ్గర ఎంతసేపు గడిపితే అంత ఆరోగ్యంగా పిల్లలు ఉంటారు. తల్లికి దూరమైతే, తల్లి స్పర్శకు దూరమైతే ఆ బిడ్డలు ఆరోగ్యంగా ఉండరు. అలాగైతే ఈ లోకములో తల్లి స్పర్శ, అమ్మ ఒడి అంటాం కదా, అట్లాగే లోకములో మనం సువార్త విని మనం దేవునికి పుట్టాం, మనం దేవుని బిడ్డలం. పుట్టిన పిల్లలకు ఎవరి ఒడి కావాలా? దేవుని ఒడి కదా. చిన్న బిడ్డలకు తల్లి ఒడి ఎట్లా అవసరమో పుట్టిన బిడ్డలకు వెంటనే దేవుని ఒడి అవసరం. ఆ దేవుని వల్ల ఉంటేనే ఈ లోకంలో బతకగలుగుతాం, లేకపోతే సస్తాం. చాలా మందికి ఇది అర్థం కావాలి. యెహోవా ప్రసన్నత అంటే ఆయన స్పర్శ, ఆయన చూపు అన్నీ మన మీద పడాల. అందుకే దావీదు ఆశ ఏంటంటే సింహాసనాల మీద ఆయనకు ఆశ లేదు, అంతఃపురాల మీద ఆశ లేదు. నేను బతుకు కాలం అంతా ఎక్కడ ఉండిపోవాలా? దేవుని మందిరములో, దేవుని మందిరం. మనం ఇంతకు ముందు లోకములో ఉన్నమాట వాస్తవమే. సువార్త దేవుడు మనకు వినిపించాడు. సువార్త ద్వారా ప్రభు నమ్ముకున్నాం. దేవుడు మనల్ని అంగీకరించినాడు. యేసు ప్రభును మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తే యేసయ్య కూడా మనల్ని ఏమని అంగీకరించినాడు? తన పిల్లలయ్యే అధికారం మనకు ఇచ్చినాడు. అంటే మనమందరము దేవుని కుమారులము, కుమార్తెలము. దేవుడు కూడా మనల్ని అంగీకరించినాడు. మరి ఇప్పుడు మనం ఎక్కడ నివసించాలా? మన ఇల్లు ఎక్కడ? మన ఇల్లు ఎక్కడంటే నీకు 10 అంతస్తుల భవనం ఉండొచ్చుగాక, నీకు ఏసీలుండే గదుల భవనం ఉండొచ్చుగాక, కానీ సంఘము చెట్టు కింద కూర్చున్నా నువ్వు అక్కడ ఉండాలి. అక్కడ నివాసం చేస్తే చివరికి నీ జీవితం సక్సెస్ఫుల్గా ముగుస్తుంది. ధన్యునివైతావు, ధన్యురాలివైతావు. దేవుని మందిరములో నివసించని ఏ జీవితాలు కూడా ధన్యం కాలేస్తున్నా ఇంతవరకు. పాత నిబంధనలో దేవుని మందిరం, కొత్త నిబంధనలో సంఘం. సంఘం ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. ఈ సంఘమే ఎత్తబడేది, మన ఇంట్లో నుంచి కాదు ఎత్తబడేది. ఈ సంఘములో ఉన్న వారి కోసమే దేవుడు వచ్చేది. నీ ఇల్లు ఎంత పెద్దదని ఉండొచ్చుగాక, ఎప్పుడు ఇంటికి పోవడానికి, ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాం, కానీ దేవుని మందిరంలో ఉండడానికి ఎందుకో కదా. ఎన్నోసార్లు చెప్తుంటారు, పిల్లలు కూడా స్కూల్లో ఉండడానికి ఎక్కువ కంటే ఇంటికి పోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఈరోజు బడి లేదురా అంటే ఇంకా కేకలే కేకలు, ఇంకా రెండో మాట వినరు. రోజు అట్లే చెబుదాం బల్లేదు బల్లేదు అని. వాళ్ళకి ఏమొస్తుంది? ఎవరికి నష్టం? వాళ్ళకే కదా. అందువల్ల దేవుని మందిరం విలువ నీకు అర్థమైతే దేవుని మందిరాన్ని ఎవడు విడిచిపెట్టడు. బడి విలువ అర్థమైతే బడిని ఎవడు పోగొట్టుకోడు. మీరు బాగా చూసుకోండి, బడి విలువ అర్థం కాని వాడే బడికి ఓడు, మందిరం విలువ అర్థం కాని వాడే మందిరానికి రాడు. ఒక వచనం చదవండి, 65వ కీర్తన 4వ వచనం. 65వ కీర్తన 4వ వచనం చూడండి. 60 నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ మందిరావరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ఏమవుతాడు? ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మేము తృప్తి పొందేదము. దేని చేత తృప్తి? మేలు చేత. మేలు ఏడుందంట? మేలు లోకంలో ఉందా? టౌన్లో ఉందా? సిటీలో ఉందా? చెప్పండి. చాలామంది పల్లెటూళ్ళు వదిలిపెట్టి
అందరూ మొత్తం సిటీలోనే బతుకుతున్నారు కదా. కారణం ఏంటంటే మేలు ఉంది అని. ఏం మేలో కానీ ఒక చోట లైట్ల కాడ నిలబడితే 2 నిమిషాలు నిలబడాలి. ఇట్లే చూసుకుంటా నంబర్లు తెలుసుకుంటా 98, 97, 96, 90. ఏ కర్మ పట్టింది నీకు? అసలుకి ఇదేం రా, ఇంతసేపు నిలబడాలి. మళ్ళీ ఈ నుంచి ఆ టర్నింగ్ పోయినప్పుడు ఆ నిలబడాలి, మళ్ళీ ఆ నిలబడాలి. పోనీ గాలి మనం పీల్చుకునే గాలి అన్న చక్కగా ఉందంటే అన్ని వాహనాలు గాలి చక్కగా ఉంటుంది. కానీ మనం ఏమో పోగొట్టుకుంటున్నట్టు పల్లెటూరులో, ఆడైతే అన్ని మేళ్ళు అనుభవిస్తున్నట్టు. వద్దుబారా, ఈ పల్లెటూరులో ఏముంటావు? నీకు అర్థం కావాలి. దేవుడు చెప్తున్నాడు, మందిరములోని మేలు చేత ఏం పొందుతారంట? తృప్తి పొందుతారంట. ఇప్పుడు ఒక ప్రశ్న, మందిరములో ఏం మేళ్ళు ఉన్నాయి నీకు తెలుసా? మందిరములో ఏం మేళ్ళు ఉన్నాయో తెలిస్తే నువ్వు మందిరం నుంచి నెట్టేసినా ఉండవు. మందిరములో ఏం మేళ్ళు ఉన్నాయి? ఈ ధ్యానం అదే. మందిరములో నివసించమంటే నిన్నేం బలవంతంగా నివసించమని చెప్పడం లే. బలవంతంగా ఎంతసేపు కూర్చుంటావు? రండి అంటే ఎంతసేపు ఉంటావు చెప్పండి? నీ ఇష్టపూర్వకంగా ఉండాలి. అది నీ మనస్సాక్షి ఒప్పుకొని మందిరానికి రావాలి. మన ధ్యానం ఏంటంటే మందిరములో ఉండే మేలులు. సంఘములో ఏ మేలులు ఉన్నాయి? నువ్వు సంఘములో ఉంటే దేవుడు ఈ మేలు నీకు ఇస్తాడు, నీకు తృప్తినిస్తాడు. అయితే భోజనానికి వెళ్ళే ముందుగా ఒక్క మేలు చూసి మాత్రమే వెళ్దాం, తర్వాత మిగతా వాటిని ధ్యానం చేద్దాం. రండి, మందిరములో ఏ మేళ్ళు ఉన్నాయి నీకు అర్థమైతే, నీ మనస్సాక్షిని నువ్వు ఒప్పిస్తే ఎన్నడూ విడిచిపెట్టొద్దండి మందిరాన్ని. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, మేలైనది చేయని రియి ఉండియు అలాగు చేయని వానికి ఏం కలుగుతుంది? ఇది మేలని నీకు అర్థమైతే మరి అలాగూ చేయకపోతే ఇంకా అది పాపం కాకేంది చెప్పండి? నీ మనస్సాక్షిని నువ్వు ఒప్పిస్తే, నిజమే మందిరంలో ఈ మేళ్ళు ఉన్నాయి నీకు అర్థమైతే మందిరాన్ని వదిలిపెట్టొద్దండి. రండి, మొదటి మేలును చదువుకుందాం. ఈ ఒక్క మేలు చూసి మనం భోజనానికి వెళ్దాం, తదుపరి ధ్యానాన్ని కొనసాగించుకుందాం. రండి, 52వ కీర్తన తిప్పండి. 52వ కీర్తన 8వ వచనాన్ని, 52వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. గట్టిగా చదవండి ఒకరు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. చాలు. నేనైతే దేవుని మందిరములో ఎట్లున్నాడట? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఎవరి కీర్తన ఇది? దావీదుదే. దావీదు ఈ కీర్తన రాస్తూ ఆ వచనం ప్రారంభంలో ఏ పదం ఉంది చెప్పండి? నేనైతే అన్నాడు. నేనైతే అంటే అర్థం ఏంటి? మీతో నాకు సంబంధం లేదు. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, మంచిదానికి ఒకరితో పోల్చుకోవద్దండి. ఇప్పుడు నువ్వు వస్తావా మందిరానికి, అట్లయితే నేను వస్తా, నువ్వు రావైతే నేను రాను. ఇదేంది? కొంతమంది ఇట్లేండి, వాళ్ళని చూసి వీళ్ళకు అంటే నీకేం ఆలోచన లేదా? వాళ్ళు పోతే నువ్వు పోతావా? వాళ్ళు ఎగ్గొడితే నువ్వు ఎగ్గొడతావా? దావీదు అట్టటోడు కాదు. మీ సంగతి నాకు తెలుదు, నా సంగతి చెప్తున్నాను వినండి. నేనైతే మీరు వచ్చినా రాకపోయినా, నేనైతే దేవుని మందిరంలో ఎట్లున్నాడట? ఎట్లున్నాడు చెప్పండి? పచ్చని ఒలీవ చెట్టు వలె. బాగు వినండి, ఒక చెట్టు పచ్చగా ఉందంటే ఏమని అర్థం? ఒక చెట్టు పోతుంటాం కదా, కానుక చెట్లు అవి ఉంటాయి. ఒక చెట్టు పచ్చగా ఉందంటే దాన్ని చూస్తేనే మనస్సు ఉత్సాహం వస్తుంది. పచ్చగా ఉంది అంటే క్షేమంగా ఉంది అని అర్థం. పచ్చగా ఉంది అంటే ఏమని అర్థం చెప్పండి? ఆకులు ఆకుపచ్చగా ఉండి కలకల్లాడుతున్నాయంటే ఈ చెట్టు ఎంత క్షేమంగా ఉందిరా అనిపిస్తుంది. ఇంకొక చెట్టు ఆకులన్నీ వాడిపోయినాయి,
ఆకులన్నీ రాలిపోయినాయి, ఇంకేం మిగిలినాయి? కొమ్మలు, రెమ్మలు. దాన్ని ఏమంటామంటే ఎండిపోయిన చెట్టు అంటాం. ఎండిపోయిన చెట్టును చూడగానే బాధ కలుగుతుంది. అయ్యో ఏమరా ఈ చెట్టు ఎట్లా ఎండిపోయింది అంట. జీవితాలు కూడా అట్లే. కొంతమంది జీవితాలు చూస్తే పచ్చ కలకలాడుతూ ఉంటారు, కొంతమంది జీవితాలు చూస్తే ఎండిపోయినట్టే, చూసినా కానీ బాధ కలుగుతుంది. ఉదాహరణకి రూతు మోయాబులో ఉన్నప్పుడు ఆమె ఎట్లుండి చెప్పండి? 3 బారిన జీవితం. ఎందుకంటే యవ్వన కాలం, భర్త చనిపోయినాడు. ఎవరు చూసినా కానీ బుద్ధింటి మీద లెక్క ఉండకూడదు అనుకున్నారు. ఇదేం బతుకురా, ఇంత చిన్న వయసులో భర్తను కోల్పోయి విధవరాలుగా ఈ బతికితే ఏం సస్తే సావకూడదా అంటే ఆమె జీవితం వేరే వాళ్లకు నచ్చడం లేదు. ఏం జీవితం రా ఇది? అట్లే కొంతమంది జీవితాలు చూడండి, పచ్చగా కలకల్లాడుతుంటే చెట్టును చూస్తే ఎంత ఆనందం, ఎండిపోతే ఎంత ఆనందం. ఇక్కడ దావీదు యొక్క అనుభవం ఏంటంటే, నేను పచ్చగా ఉండడానికి కారణం మందిరములో ఉండడమే. పచ్చగా ఉండడానికి కారణం చెప్పండి, మందిరం. పచ్చదనము ఈజ్ ఈక్వల్ టు క్షేమముగా ఉండుట. అందరు ఆశేదే కదా. ఫోన్ చేస్తేనే ఫస్ట్ ఏం అడుగుతారు చెప్పండి? వేరే వాళ్ళకు ఫోన్ చేస్తేనే బాగున్నారక్క, బాగున్నారన్నా, బాగున్నారా అని. వాళ్ళు ఒక దిక్కు బాగుండాం అనుకుంటేనే వినపడకుండా ఏం బాగోలే మా బాగు, మాది మీ బాగు, ఏమేమంటే ఏంలే బాగున్నాం. ఒక దిక్కు బాగున్నాం అంటుంటారు కానీ బాగులేమని వాళ్ళకే తెలుసు. సున్నికడ చెప్తున్నారు కానీ అందరూ బాగుంటే మరి ఎందుకు ఇన్ని సమస్యలు వస్తాయి? ఎవరు ఫోన్ చేసినా బాగున్నాం, మీరు బాగున్నారా, మేము బాగున్నాం, మీరు బాగున్నారా, మేము బాగున్నాం. కానీ ఎవ్వరు బాగులేని సంగతి అందరు తెలుసు. మీ జీవితాలు బాగలేవు, మా జీవితాలు బాగలేవు, నీ కుటుంబం బాగలేదు, నా కుటుంబం బాగలేదు, అందరూ తెలుసు. కానీ పైకి మాత్రం క్షేమంగా ఉన్నాం, బాగున్నాం. నిజంగా బాగున్నావా? ఓపెన్గా అడుగుతున్నా. మీ కుటుంబం క్షేమంగా ఉందా? పోనీ నీ జీవితం పచ్చగా ఉందా, క్షేమంగా ఉందా? నీ జీవితం నీకే అంత సంతృప్తిగా అనిపించడం లేదా? ఏం జీవితం అన్నా, నాకంటే ఇట్లా అయిపోయారు, నా పిల్లలంటే ఇట్లా అయిపోయారు, వీళ్ళంటే ఇట్లా అయిపోయారు, ఏమిట్లా, ఎందుకు ఇట్లా, ఏమి ఇట్లా పరిస్థితి ఇట్లా వచ్చింది? క్షేమంగా ఉండాలి అంటే లోకం చెప్పే మాట ఏంటి తెలుసునా? పచ్చదనానికి కారణం పచ్చ నోట్లు అంటారు. ఏ నోట్లు? పచ్చ నోట్లు ఉంటే పచ్చగొంటాం అన్నా. జోబి నిండా ఏముండాలంట? పచ్చ నోట్లు. అయ్యా, పచ్చ నోట్లకు పచ్చదనానికి సంబంధమే లేదు. మీరు ఏడైనా రీసెర్చ్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకి పచ్చ నోట్లే క్షేమంగా ఉంటే మరి బాగుండే వాళ్ళు అంటే బాగా డబ్బులు ఉండే వాళ్ళంతా ఎట్లా ఉండాలి? క్షేమంగా ఉండాలి కదా. ఉన్నారా మరి? అట్ట లేరు కదా. మొన్న ఒకటి చదివినాను, వాట్సాప్లో వస్తే, ఇంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఉండే కదా, ఎవరు? తమిళనాడు ఇంతకుముందు చనిపోయింది చూడండి. ఒక పెద్ద పేరు మోసిన దేశంలోనే ఆమె పేరంటే అంత ఉండే ఆమె కదా, జయలలిత గారు. ఆమె ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు, ఏమి కథ అని చేస్తే ఆశ్చర్యపోయింది. 1000 ఎకరాల పొలాలు. కానీ ఏమైంది? ఇన్ని ఉండి, ఇంత ఉండి జీవితం ఏమైపోయింది అంటే జీవితం అంత ధన్యంగా లేదు. వివాహం లేదు, పిల్లలు లేరు, సంతానం లేదు. ఆమె మాట ఆమెనంతగా బతికింది. ఏం లాభం? జీవితాన్ని సాధించి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎవరికి ఏమో తెలియదు. జీవితం క్షేమంగా ఉండడం అంటే ఇవి కాదు. డబ్బులు ఉండడం, ఆస్తులు ఉండడం, బాగా మేడ మిద్దెలు కట్టడం, ఉద్యోగాలు తెచ్చుకోవడం, ఇది కాదు. చాలా మందికి లోకం ఇది బాగా నేర్పించి పడేసింది. పచ్చ నోట్లు సంపాదిస్తే పచ్చగా బతుకుతామని. కానీ ఇది వాస్తవం కాదు. ఒక చెట్టు పచ్చగా ఉండడానికి అసలు కారణం ఏంటి చెప్పండి? మామూలు చెట్టు గురించి అడుగుతుంది. ఒక చెట్టు పచ్చగా ఉండాలి అంటే
ఏ చెట్టు అయితే నీళ్లు దండిగా ఉంటాయో ఆ చెట్టు ఎట్టుంటది? ఇంతే, ఒకటే సూత్రం, ఏమీ లేదు. ఇది తప్పేం కాదు కదా. ఇప్పుడు ఒక ఊరికి పోతేనే పచ్చగా పొలాలు కనిపిస్తే ఏమంటాం, బా నీళ్లు బలు ఉన్నాయి కదన్న ఈ ఊరికి అంటాం. తెలకపోయినా, ఎందుకంటే పచ్చదనం ఉందంటే ఏముండాలా? నీళ్ళు ఉంటేనే. అట్లా కాకుండా చేనులు అన్నీ ఎండిపోయినాయి అనుకోండి అలా చెప్తున్నారు, ఇంకా వలసగా పోతున్నారన్న, ఇంకా పనులు లేవు అంటే అర్థమైపోతుంది. ఎండిన జీవితాలు చూస్తే ఈ ప్రాంతానికి నీళ్లు లేవు అని అర్థమవుతుంది. ఒక మొక్క పచ్చ కలకలాలంటే నీళ్లు ఉండాలా? ఒక విశ్వాసి దేవుని బిడ్డ పచ్చ కలకలాడాలంటే ఎవరు అని గుర్తుపట్టాలి. మొక్కకు నీళ్లకు దగ్గరగా ఉంటే క్షేమం పెరుగుతుంటుంది. మొక్క నీళ్లకు దూరం అయిందనుకోండి ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇంతే సూత్రం, ఇది తిరుగులేని సత్యం. అట్లాగే మన క్షేమానికి ఆధారం ఎవరు? ఎప్పుడన్నా ఆలోచన చేసినావా? నేను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం నిజంగా క్షేమంగా ఉండాలి అంటే ఎవరికి దగ్గర కొంటే క్షేమంగా ఉంటాను? ఎవరికి దగ్గర కొంటే? ఒక మొక్క నీళ్లకు దగ్గర కొంటే క్షేమంగా ఉంటాను కదా. మరి నేనెవరికి దగ్గర కొంటే? ఒకసారి 16వ కీర్తన తిప్పండి. 16వ కీర్తన 1వ వచనాన్ని చూద్దాం. 1వ వచనం, దేవా నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదు. దావీదు చెప్తున్నమాట. ఏమన్నాడు చెప్పండి? నీకంటే క్షేమాధారం ఏమి అంటే క్షేమానికి ఆధారం దేవుడు తప్ప ఇంకెవ్వరు కాదు. చదువు కాదు, డబ్బు కాదు, ఆస్తులు కాదు. ఇవి మనల్ని నమ్మబలిగిస్తుంది అపవాది. మీరు క్షేమంగా ఉండాలంటే చదువుకోండి అని ఆస్తులు అమ్ముకొని చదువుకునేటట్టు చేస్తుంది. చదివి నాకేమవుతుందరు? నేను ఒక మాట అడుగుతాను, మమ్మల్ని చూసి వీళ్ళు క్షేమంగా ఉండాలని ఏమిటికి అప్పగిస్తారు తెలుసుకున్న? చదువుకున్నాడు కాబట్టి ఉద్యోగం వచ్చింది కాబట్టి క్షేమంగా ఉన్నాడు అంటారు. కానీ ఒకడన్నా దేవుడు నమ్ముకునేందుకు క్షేమం ఉందని చెప్పరే? అది చెప్పరు. ఈ క్షేమం దేవుని వల్ల వచ్చింది కానీ చదువు వల్ల రాలే. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మనల్ని ఎట్లా మభ్యపడుతుందంటే వాడు చదివే పైకి పోయా. మరి చదివిన వాళ్ళందరూ పైకి పోవాలి కదా. చదివిన వాళ్ళందరూ అప్పుల పాలయ్యి ఇండ్లు అమ్ముకొని షేర్లు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకున్నారు నమ్ముకొని. మరి ఉద్యోగం వస్తే పైకి వస్తుంటే ఉద్యోగం వచ్చిన రోజు బాగుండాలి కదా. ఒక ఆయన అన్నాడు, ఈ ఉద్యోగం వచ్చినాక చెడిపోయాను అలాంటి బ్రహ్మాండంగా ఉండే. క్షేమానికి ఆధారం కొంతమంది ఉద్యోగం అని, కొంతమంది చదువు అని, కొంతమంది ఆస్తి అని, కొంతమంది డబ్బులని అన్నిటికీ తెగించి సంపాదిస్తున్నారు. కానీ క్షేమము రాకపోగా నాశనం వచ్చింది. ఇంకా మనం దేవుని నమ్ముకొని వాక్యం వింటూ కూడా క్షేమాధారాన్ని గుర్తుపట్టలేకపోతే, ఇంకా మొదటికే మోసం వస్తే ఇంకా మనం లోకంతో పాటు తిరగాల్సిందే. ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, క్షేమాధారం దావీదుకు అర్థమైంది, నీకు అర్థమైందా? దావీదు అన్నాడు, దేవుడు తప్ప నాకు ఏ క్షేమాధారము లేదు. నేను ఈ రోజు ఇంత క్షేమంగా ఉండడానికి కారణం నా దేవుడే. నేను ఎప్పుడో పోవాలా, గొర్రెలు కాసుకునేటప్పుడు చచ్చిపోవాలి, సింహం బారిన పడి, ఎలుగుబంటి బారిన పడి. కానీ ఆ రోజు దాని నోటి నుంచి దేవుడు నన్ను ఏం చేశాడు? తప్పించినాడు. లేకపోతే ఆ రోజు పోయేటోని. గొల్యాత్ దగ్గర పోయినప్పుడే చంపబడాలా, కానీ దేవుడు గొల్యాత్ మీద జయమిచ్చాడు. సౌలు ఎదురు కూర్చున్నప్పుడు ఈటి విసిరాడు, అప్పుడే చచ్చిపోవాలా, కానీ తప్పించుకున్నాను, దేవుడు క్షేమం ఇచ్చాడు. అర్థమవుతుందా? నేను ఈరోజు క్షేమంగా బతికి బట్టగట్టి ఈరోజు సింహాసనం మీద కూర్చున్నానంటే క్షేమానికి ఆధారం ఎవరు? దేవుడే. నన్ను పుట్టించినవాడు ఆయన, నన్ను పెంచినవాడు ఆయన, నాకు సితార నేర్పించినవాడు ఆయన, ఒడిసెలు నేర్పించినవాడు ఆయన, నన్ను కోరుకున్నవాడు ఆయన, నన్ను రాజులు చేసింది ఆయన, ఈరోజు ఈ అంతఃపురాన్ని ఇచ్చింది ఆయన, ఈ దేశాన్ని ఇచ్చింది ఆయన, నా క్షేమానికి ఆధారం ఆయనే. ఇది గుర్తిస్తే నీ జీవితం టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది. మీ కుటుంబం ఫస్ట్
దయచేసి ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. దేవుడు తప్ప ఎవ్వరు మన క్షేమానికి ఆధారం కాదు. మీ అమ్మ కాదు, మీ నాయన కాదు, మీ బంధువుడు కాదు, ఎవరు కూడా కాదు. దేవుడే క్షేమాధారం. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఒక చెట్టు నీళ్ళు ఏడుంటే ఆడు ఉండాలా, క్షేమంగా పచ్చగా ఉంటుంది. మరి మనం ఎక్కడ ఉండాలా? క్షేమాధారం దేవుడు అయితే దేవుడు ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఉంది కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరు వారి మధ్య. ఈ ఊర్లో దేవుని సన్నిధి. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఆయన లోకమందు నివాసం చేయడు. లోకంలో ఆయనకేం పని? దేవుని పిల్లలు ఇద్దరు ముగ్గురు వచ్చి ఈడ కూర్చుంటే వాళ్ళ మధ్యలో ఉంటాడు. దేవుడు ఈడుంటే నువ్వు మందిరానికి వస్తే దేవుడు క్షేమం నీకు వస్తుంది, కానీ నువ్వు ఏడ ఉంటే క్షేమం ఎట్లా వస్తుంది? ఎందుకు మందిరానికి క్షేమానికి సంబంధం ఉందంటే, మందిరములో అనగా ఆయన సంఘములో దేవుడు ఉంటాడు. ఈ దేవునికి ఎవరైతే దగ్గర కూర్చొని ఉంటారో, ఎవరైతే ఎప్పుడు దేవునితో ఉంటారో వారు ఖచ్చితంగా క్షేమంగా ఉంటారు. మనము క్షేమము తప్పడానికి కారణం, నయోమి ఎందుకు క్షేమం పోయింది? బెత్లెహేములో ఉన్నప్పుడు చక్కటి కుటుంబం అండి, భార్య, భర్త, ఇద్దరు కొడుకులు. ఎవరు చూసినా వీళ్ళ లెక్క మా కుటుంబం ఉంటే ఎంత బాగుంటుంది, ఆస్తి, సర్వసమృద్ధి, అన్నీ ఆనందంగా ఉన్నాయి. ఈరోజు అన్నీ ఊసిపోయినాయి. ఎందుకో తెలుసా? బెత్లెహేమును విడిచిపెట్టి, బెత్లెహేం అనగా యేసయ్య పుట్టిన ప్రాంతం, యేసయ్య ఉన్న ప్రాంతం, దేవుణ్ణి విడిచిపెట్టి దయ్యాలకు దగ్గర వెళ్ళిపోయింది మోయాబు దేశం. మొత్తం కొద్ది రోజులకి భర్త కోల్పోయి శిరస్సు లేనిదాయను. ఇంకా శిరస్సు లేకపోతే ఆ మొండానికి ఏం విలువ ఉంటుంది? శిరస్సు ఉంటేనే వాటికి, శిరస్సు లేకపోతే ఇంకా మొండానికి ఏం విలువ? కొద్ది రోజులకి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, ఇద్దరు కొడుకులు చనిపోయినారు. ఇంక ఏంటి? ఒకటే ఒక కారణం, విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికంటక్కడ పోతే ఏ క్షేమం ఉంటుంది? ఏం ఉద్ధరిస్తామని పోయినావు? ఏం సంపాదించుకుందామని పోయినావు? దేవునికి దూరమై ₹1,00,00,000 సంపాదించుకున్నా నీ క్షేమం రాదు సుమా. దేవునికి దగ్గర ₹1,000 నష్టపోయినా పర్వాలేదు, 10,000 ఇవ్వగలడు దేవుడు. అర్థమవుతుందా? ఒకటి, మందిరంలోకి వస్తే ఏ మేలు చెప్పండి? మొదటిది చెప్పండి, క్షేమంగా ఉంటాము. మందిరములో, సంఘములో ఎవరైతే క్రమము తప్పకుండా నివాసం చేస్తారో క్షేమం ఉంటుంది. ఎందుకు అంటే మందిరములో క్షేమాధారం దేవుడు ఉన్నాడు. తదుపరి మందిరములో ఏం మేళ్ళు ఉన్నాయో మనస్ఫూర్తిగా గ్రహిద్దాం. నీకు నచ్చితే, నీ మనస్సాక్షి ఒప్పుకుంటే మందిరాన్ని వదిలిపెట్టద్దు. గుడ్డి భక్తి వద్దు, గుడ్డి భక్తి వద్దు. ఎవడో బలవంతం చేస్తే రావడం, వచ్చినప్పటి నుంచి పోదాం అని ఉంటుంది, అంతే కదా గుడ్డి భక్తి అంటే. మందిరానికి ఎవరో బలవంతం పెడితే వస్తారు, వచ్చినప్పటి నుంచి కూర్చోడానికి బాధ. ఎందుకంటే దాని విలువ తెలియదు కదా. నీ సొంతంగా తెలిస్తే, ఆమెనింది కదా సమరయ స్త్రీ ముందు పరిచయం చేసింది ఊర్లో వాళ్ళకు. తర్వాత ఆయన అర్థమైన తర్వాత, అమ్మా మా అంతటా మేమే తెలుసుకున్నాం, నువ్వు చెప్పాల్సిన పని లేదులే, మాకు అర్థమైంది, మేము యేసు ప్రభువుని వదిలిపెట్టాము అన్నారు. అట్లా ఉండాలి మందిరం అంటే. ఎవరో బలవంతంగా వస్తే ఎన్నాళ్ళు వస్తావు మందిరానికి? 2 నాలుగు పిలుచుకొస్తారు, 3 నాలుగు పిలుచుకొస్తారు. నీ హృదయపూర్వకంగా మందిరం విలువ అర్థమైతే ఈడే నివాసం చేస్తాను అంటావు. కాబట్టి ఒకటి, మందిరములో క్షేమంగా ఉంటావు. మందిరానికి దూరం పోతే నువ్వు క్షేమాన్ని తప్పిపోతావు. మిగతా విషయాలు మధ్యాహ్నం కంటిన్యూ చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.